నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రుచితో చికెన్ బిర్యానీ పిక్కల్ని చూపించబోతున్నానండి. బిర్యానీ రుచితో ఈ పచ్చడి ఆహా అనిపిస్తుంది. అలా అన్నంలో కలుపుకొని తింటే ఇంత కమ్మని రుచితో ఎవరైనా తృప్తిగా తినేస్తారండి. అలాగే రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు ఎప్పుడైనా ఈ పిక్కల్ని ట్రై చేశారా అనేది కింద కామెంట్ చేయండి. చికెన్ పికల్‌కి, ఈ చికెన్ బిర్యానీ పికల్‌కి చూసుకుంటే ఎక్స్‌ట్రా టేస్ట్‌గా ఉంటుందండి. ఓసారి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ కొలతలతో ఈ మెథడ్‌లో చేసి చూడండి. మళ్ళీ మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు కూడా ఈ బిర్యానీ పికల్‌ని చేయడానికి ఇష్టపడతారు. అంత బాగా నచ్చేస్తుంది. మరి ఈ నోరూరించి చికెన్ బిర్యానీ పికల్‌ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను కేజీ చికెన్‌తో పచ్చడి పెడుతున్నానండి. ముందుగా 1 కిలో వరకు బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్‌గా కట్ చేసి తీసుకోండి. అలాగే మీరు కావాలంటే చిన్న చిన్న బోన్స్‌తో అయినా చేసుకోవచ్చు. పచ్చడిలోకి ఎప్పుడైనా సరే బోన్ లేకుండా తీసుకుంటేనే చాలా మంచిది. తినేటప్పుడు ఆ బోన్స్ అనేవి తగలకుండా చాలా ఈజీగా తినేయొచ్చు. అలాగే ఇక్కడ మనం పచ్చడిని నిల్వ చేసుకుంటాం కాబట్టి బోన్లెస్‌గా తీసుకోవడమే మంచిది. సో ఇలా చికెన్ మొత్తం కట్ చేశాక ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ పసుపుని, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 20-30 నిమిషాల పాటు నానబెట్టండి. దీని వలన చికెన్ ముక్క అనేది కొంచెం జ్యూసీగా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చేసుకునే దానికంటే అరగంట నానబెట్టి చేసుకుంటే చక్కగా కుదురుతుంది. కాబట్టి ఇలా కలిపిన చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఈలోగా మనం పచ్చడిలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాం. మరొక ప్యాన్ని తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకోండి. ఇక్కడ నేను ఏ మెజర్మెంట్స్ని, ఏ మసాలాలను తీసుకుంటున్నానో యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, ఒక స్టార్ అనైసాను, అర ఇంచు దాల్చిన చెక్క ముక్కను, అర టీ స్పూన్ వరకు జాపత్రిని, 1 టీ స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వును తీసుకోండి. అలాగే 4-5 యాలక్కులను, 6-7 లవంగాలను, ఒక 2 బిర్యానీ ఆకుల్ని అలాగే వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ సోంపును తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర సోంపు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న స్పైసెస్ని ఒక 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ రోస్ట్ చేయండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా స్మెల్ అనేది తెలుస్తుందండి. ఇవి కొంచెం వేడై లైట్గా స్మెల్ తెలిసిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పుదీనా ఆకుల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 4 గంటల ముందే పుదీనా, కొత్తిమీర ఆకును తెంపి బాగా కడిగి కాసేపు ఆరబెట్టి తీసుకుంటున్నాను. అలాగే మరో కప్పు వరకు కొత్తిమీర ఆకును ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని సన్నటి మంట పైన మధ్య మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. మనం చేసే ఈ చికెన్ బిర్యానీ పిక్కల్లో వీటిని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. కాబట్టి ఈ ఆకులు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. చూడండి, ఎప్పుడైతే ఈ ఆకు చక్కగా ఫ్రై అయిపోయి ఇలా క్రిస్పీగా వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్తో పాటే ఒక 10 నిమిషాలు పక్కనుంచామంటే ప్యాన్ వేడికి అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఈ మసాలా పొడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసామంటే చికెన్ పికల్లోకి బిర్యానీ మసాలా రెడీ అయిపోయినట్లే. సో ఈ బిర్యానీ మసాలాను రెడీగా పక్కనుంచి ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టిన చికెన్ని తీసుకొని బాగా ఉడికించుకుందాం. ముందుగా ఇలా కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీని వలన చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ముందుగా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాక ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. కాసేపటికి చూడండి, చికెన్ నుండి నీళ్ళు అనేవి ఎలా ఊరాయో. ఇలా చికెన్ నుండి వచ్చిన నీళ్లు ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. మనం ఈ చికెన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇందులో ఊరిన నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఎప్పుడైతే ఈ నీళ్లు ఎగిరిపోయి ఇలా చికెన్ ముక్కలు మాత్రమే మిగులుతాయో అప్పుడు ఈ ప్యాన్ని రెడీగా పక్కన నుంచి ఇంకొక ప్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను మసాలాలు ఫ్రై చేసిన ప్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 350 నుండి 400 ml వరకు ఆయిల్ని తీసుకోండి.
కప్పు కొలతతో అయితే 1.5 నుండి 1.35 వరకు ఆయిల్ పడుతుంది. అలాగే ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను నువ్వుల నూనెను వాడుతున్నాను. నువ్వుల నూనెతో పచ్చడి చేస్తే కమ్మడి రుచిగా కుదురుతుంది. మీరు కావాలంటే నువ్వుల నూనెకు బదులుగా పల్లి నూనెనైనా వాడొచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా పొడుగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఆలు స్లైసర్తోనే ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. మనం చాకుతో కట్ చేసామంటే ఒక్కొక్కటి కొంచెం పెద్దగా కట్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఇలా ఆలు స్లైసర్తో కట్ చేసి తీసుకున్నామంటే అన్నీ సమానంగా కట్ చేయొచ్చు. అలాగే మనం ఇలా పచ్చడిలో ఉల్లిపాయలు వేస్తే పచ్చడి త్వరగా పాడవుతుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం ఈ ఉల్లిపాయల్ని క్రిస్పీగా ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చడి పాడయ్యే ఛాన్సే ఉండదండి. చూడండి, పైన ఈ నురగ వస్తుంది కదా, ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇలా పైన నురగ తగ్గిపోయి ఉల్లిపాయలు ఇలా మంచి ఎరుపు రంగులోకి వస్తాయో అప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా తీసుకొని జాలిగంటలోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అడిచిపోయి ఇవి క్రిస్పీగా రెడీ అవుతాయి. ఉల్లిపాయల్ని రెడీగా పక్క నుంచి ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ఉడికించిన చికెన్ ముక్కల్ని తీసుకుందాం. చికెన్ ముక్కల్ని అన్నీ తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనం ఈ చికెన్ ముక్కలను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసిన చికెన్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేలా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే మనం ఈ చికెన్ ముక్కలను సరిగ్గా ఫ్రై చేయకపోయినా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఈ చికెన్ ముక్కలను ఈవెన్గా ఫ్రై చేయండి. ఎప్పుడైతే చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఇలా పైన కొంచెం నురగ తగ్గిపోయి ఇలా కొంచెం బంగారు రంగులోకి వస్తాయో అప్పుడు ఈ చికెన్ ముక్కలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం పేస్ట్ని తీసుకుందాం. ఇలా మధ్యలో కొంచెం చికెన్ ముక్కలను పక్కకు తీసుకొని మధ్యలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. మనం ఇక్కడ నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టిన బిర్యానీ మసాలాను తీసుకుందాం. ఇలా బిర్యానీ మసాలాను తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఈ టైంలో బిర్యానీ మసాలాను ఎందుకు తీసుకున్నానంటే పుదీనా కొత్తిమీరలో ఏమైనా తేమ లాంటిది ఉంటే అది కూడా ఎగిరిపోయి చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం ఉప్పు కారం తీసుకొని కలిపి పెట్టుకుందాం. ఒక 1/2 కప్పు వరకు ఉప్పుని తీసుకోండి. గ్రామ్స్తో చెప్పాలంటే ఒక 40 గ్రామ్స్ వరకు ఉప్పుని తీసుకోండి. అలాగే కారం వచ్చేసి 1/2 కప్పు అంటే 50 గ్రామ్స్ వరకు కారం తీసుకోండి. ఇక్కడ నేను పచ్చడి కారం వాడుతున్నానండి. మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన కారమైనా వాడచ్చు లేదా పచ్చడి కారమైనా తీసుకోండి. సో ఇలా ఉప్పు కారం తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలు తీసుకుందాం. మీకు చూపిస్తాను చూడండి, ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా తీసుకొని మనం క్రష్ చేసామంటే చూడండి చక్కగా క్రిస్పీగా వచ్చాయి కదా. ఇన్ కేస్ మీరు ఇలా పచ్చడిలో వేసేటప్పుడు మీకు ఇంత క్రిస్పీగా అనిపించకపోతే వీటిని పక్కన పెట్టేయండి. ఇక్కడ చూపించినట్టుగా ఇలా క్రిస్పీగా ఉంటేనే ఇలా పచ్చడిలోకి తీసుకోండి. ఇక్కడ నేను అప్పడాలు ఫ్రై చేసినట్టుగా ఉల్లిపాయలు ఫ్రై చేసి తీసుకున్నాను. డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా కొంచెం క్రష్ చేసి తీసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పైన మూత పెట్టకుండా ఇలాగే వదిలేయండి. ఒక 20-30 నిమిషాలకు ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారాక ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ నిమ్మకాయల్ని పిండి తీసుకున్నాను. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకోండి. ఒక 30 to 40 ml తీసుకుంటే సరిపోతుందండి నిమ్మరసం. ఇలా నిమ్మరసాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఏదైనా గ్లాస్ బాటిల్లోకైనా లేదా జాడీలోకైనా తీసుకొని ఒక రోజంతా స్టోర్ చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని మూత పెట్టి దీన్ని ఇలాగే పక్కనుంచుతున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి పచ్చడి బాగా ఊరి లైట్గా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు పచ్చడిని కింది నుండి పైకి ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేయండి. ఇక్కడ నాకు సాల్ట్ అనేది కొద్దిగా తగ్గిందండి, కాబట్టి మళ్ళీ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని మళ్ళీ అంతా కలిసేలా బాగా కలిపి స్టోర్ చేసుకోవడమే.
ఇలా పెట్టిన ఈ చికెన్ బిర్యానీ పిక్కల్ని మనం బయట రూమ్ టెంపరేచర్‌లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలువుంటుందండి. అదే మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2, 3 నెలల వరకు తినొచ్చు. ఇది ఆ పైనైనా నిలువుంటుంది. కానీ ఇక్కడ మనం పెట్టింది నాన్ వెజ్ పిక్కలు కాబట్టి 3 నెలలు దాటినా తినడం అంత మంచిది కాదు కాబట్టి నేను ప్రిఫర్ చేయట్లేదు. మీరు కూడా ఈ స్టైల్‌లో ఓసారి చికెన్ బిర్యానీ పికల్‌ని ఇంట్లో ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీ తిన్నట్టుగానే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే ఈ పచ్చడి తింటూ మమ్మీ బిర్యానీ తిన్నట్టుగానే చాలా బావుంది మమ్మీ అంటున్నారు. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. 100కి 100% సాటిస్ఫైడ్ అవుతారు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.